నమస్కారం అండి. టుడే కామెంట్ సెక్షన్‌లో కృపావతి వచ్చేసి మేడం ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సు చేసిన తర్వాత నేను వచ్చేసి డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్సు చేసుకోవచ్చా? అంటే డి ఫార్మసీ కోర్సు చేసుకోవచ్చా? అనేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేశారు కదా! అయితే నేను డి ఫార్మసీ కోర్స్ గురించి నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసిన. మీరు చూడనట్లుంది. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ వస్తాయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ఛానల్‌ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మనము డి ఫార్మసీ కోర్సు చేయాలంటే కంపల్సరీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఎంపీసీ అయినా సరే, బైపీసీ అయినా సరే, ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ అయినా, బైపీసీ గ్రూప్ అయినా ఎలిజిబులే. 50% మార్క్స్ వస్తే మీరు డి ఫార్మసీ కోర్సు చేసుకోవచ్చు. మీరు ఎంపీహెచ్‌డబ్ల్యూ అంటారు కదా, మీరు ఇంతకుముందు ఇంటర్ చేసి ఉంటే మీరు ఎలిజిబులే. ఇంటర్ చేసి కొందరు ఎంపీహెచ్‌డబ్ల్యూ చేస్తారు, కొందరు 10th తర్వాత చేస్తారు. మీరు ఇంటర్ తర్వాత చేశారో 10th తర్వాత చేశారో తెలియదు కదా. డి ఫార్మసీ కోర్స్కి అయితే కంపల్సరీ ఇంటర్ కంప్లీట్ అయ్యి ఉండాలి. ఎంపీసీ అయినా సరే, బైపీసీ అయినా సరే ఎలిజిబులే. మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నానండి. కంపల్సరీ క్లియర్ అయితే కామెంట్ సెక్షన్లో వచ్చి మెన్షన్ చేయండి. ఇట్లాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ రావాలంటే, మీకు ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.